ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కొత్త కేబినెట్ విస్తరణలో సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి మరో కొత్త 6 మంత్రుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఎంపీ ఎన్నికలు ముగిశాయి. ఇక కాంగ్రెస్ లో నేతల ఆశలు మొదలయ్యాయి. దీంతో కేబినెట్ విస్తరణ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. సీఎం రేవంత్ రెడ్డి టీంలో స్థానం దక్కేందుకు ఎవరికి సామాజిక వర్గానికి ఛాన్స్ దక్కుతుందని సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే కొత్త వాళ్ళని మంత్రివర్గంలో తీసుకుంటారా? సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఉన్నటువంటి ఆ 6 అదృష్టవంతులు ఎవరు? కేబినెట్ లో మరో 6కి చోటే తెలంగాణ మంత్రి విస్తరణ వెళ్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి టీంలో త్వరలో 6 కొత్త వాళ్ళు అయితే చేరబోతున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 11 మంది ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం 15% మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ లెక్కన సీఎంతో పాటు 17 మంది మంత్రులు అయితే ఉండాలి. ప్రస్తుతం కేబినెట్ లో ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రులు అయితే ఉన్నారు. దీంతో మరో 6 బెర్తులు ఖాళీ అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికల ముసిరి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా నిర్ణయించినట్టు. ఇక మక్తాల్ ఎమ్మెల్సీకి బెర్త్ కన్ఫర్మ్ ఫర్మ్ అనగా మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆశలు మొదలయ్యాయి. కేబినెట్ లో చోటు కోసం సీనియర్లు కొత్త వాళ్ళు తెగ ఆరాట పడుతున్నారు. అయితే సామాజిక వర్గ సమీకరణలో ఎవరికి వారే తమకు బెర్త్ కన్ఫర్మ్ అయినదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా వెంకట్కు మంత్రి పదవి పక్క. ముదిరాజు సామాజిక వర్గానికి లీడ్ చేయగలటువంటి ఆ వ్యక్తి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అటు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరును కేబినెట్ లోకి తీసుకుంటారన్న చర్చ కూడా వినిపిస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వాయిస్ ను వెంకట్ జనంలోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో వెంకట్ కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానం దగ్గర గుడ్విల్ అయితే ఉంది. ఈ క్రమంలో ఆయనకు మినిస్టర్ పోస్ట్ పక్కా అంటున్నారు. మున్నూరు కాపు కుర్మ సామాజిక వర్గానికి పెద్దల పీట. మున్నూరు కాపు బలమైన నాయకుడిగా ఉన్నటువంటి ఆది ఏదైతే శ్రీనివాస్ కూడా మినిస్టర్ హోదా దక్కే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణలో కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి ఇందులో ఈ నేపథ్యంలో సామాజిక వర్గానికి చెందిన బీర్లా ఐలే మంత్రి పదవి ఇస్తారని జోరుగా చర్చ అయితే జరుగుతుంది. లంబాడ ఎమ్మెల్యేకు మినిస్టరీ పోస్టు. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి లంబాడ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనికి సంబంధించి దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయకుడు మినిస్టర్ పదవి వరించవచ్చు, లేదంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాకు చెందిన లంబాడ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు అయితే ఉందంటున్నారు మొత్తానికి.